హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కూటమికి పూర్తి అనుకూలంగా వచ్చాయి. హర్యానాలో 10 ఏళ్ల బీజేపీకి తెరపడుతుందని సర్వేలు తేల్చాయి. 10 ఏళ్ల తర్వాత జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవచ్చని, హంగ్ ఏర్పడనుందని అంచనా వేశాయి. హర్యానాలో మొత్తం 90 సీట్లుండగా ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. అయితే కాంగ్రెస్ పార్టీ ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుందని పలు సర్వే సంస్థలు తెలిపాయి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు 10-15 సీట్ల దూరంలో ఉండిపోతుందని అంచనా వేశాయి. కాంగ్రెస్ కు 50కి పైగా సీట్లొస్తాయని 5 సర్వేలు తేల్చాయి. 45కు పైగా వస్తాయని మరో 3 సంస్థలు తెలిపాయి. యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ కు 53 నుంచి 65 స్థానాలు వస్తాయని తెలిపింది. బీజేపీకి 18 నుంచి 28 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. ఇక ఇండియా టుడే సి ఓటర్స్ కాంగ్రెస్ 50 నుంచి 58 సీట్లు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. బీజేపీకి 20 నుంచి 28 సీట్లు సాధిస్తుందని తెలిపింది. ఇక పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ 49 నుంచి 61 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 20 నుంచి 32 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీపై ఉన్న ప్రజా వ్యతిరేకత, రైతు చట్టాలు బీజేపీకి మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు అవసరం. అయితే బీజేపీ కన్నా కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు రాదని తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 20 నుంచి 30 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే సంస్థలు చెప్పాయి. కాంగ్రెస్ కూటమి 30 నుంచి 40 సీట్లతో ఆధిక్యంలో ఉండొచ్చని అంచనా వేశాయి. పీడీపీకి కేవలం 4 నుంచి 8 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపాయి. యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ 35 నుంచి 45 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపింది. బీజేపీ 24 నుంచి 34 స్థానాలలో గెలుస్తుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ కు 46 నుంచి 50, బీజేపీ 23 నుంచి 27 సీట్లు సాధిస్తుందని తెలిపింది. ఇక ఇండియా టుడే సి ఓటర్ సర్వే కాంగ్రెస్ 40 నుంచి 48 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పింది. బీజేపీ 27 నుంచి 32 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఈ నెల 8న జమ్మూ కాశ్మీర్, హర్యానా ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. అయితే హర్యానాలో 3వ సారి తమ ప్రభుత్వమేనని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.